పరిస్థితులు అంటున్నాయి, మొన్నటిదాకా మనుషులు వదిలేశారు, నీ సొంతలు వదిలేశారు, ఇప్పుడు దేవుడు కూడా విడిచిపెట్టేశాడు అని పరిస్థితులు చెప్తున్నాయి. చూస్తుంటే పరిస్థితులన్నీ అలాగే అనిపిస్తున్నాయి. దేవుడు కూడా విడిచిపెట్టినట్టు అనిపిస్తుంది. మనం దేవుని వాక్యాన్ని నమ్ముదామా? మన మనస్సులో సాతాను పుట్టించిన ఆ భయాన్ని, అపనమ్మికను నమ్ముదామా? దేవుని వాక్యాన్ని నమ్ముదామా? కనిపిస్తున్న పరిస్థితులను నమ్ముదామా? చెప్పండి. కానీ దేవుని సేవకునిగా ఈరోజు నేను దేవుని ప్రతినిధిగా, దేవుని తరపున మీకు చెప్పదలుచుకున్నా, మీ పరిస్థితులు మీకు ఎలా కనిపించినా, అవి మీకు ఏం చెప్పినా, మీకు ఏమనిపించినా వాటిని నమ్మకండి. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడు వాడు కాడు. విడిచిపెట్టడం అనేది దేవుని దగ్గర లేదు. అన్యాయం చేయటం అనేది దేవునికి చేత కాదు. విడిచిపెట్టడం అనేది ఆయనకు చేత కాదు. మనం తినదరక్క ఒళ్ళు బలిసి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మునిగి తేలుతూ మనం దేవుని మర్చిపోతాం, మనం దేవుని విడిచిపెడతాం. కానీ దేవుడు తన ప్రజలను విడిచిపెట్టడు, ఎన్నడూ విడిచిపెట్టడంట ఆయన. కీర్తనల గ్రంథం 94వ కీర్తన 14వ వచనం.